హలో ఆల్. పప్పు మునగాకు ఎలా వండుకోవాలో ఒకసారి చూసేయండి. ఏంటి పప్పు మునగాక అనుకునే వాళ్ళు కూడా అబ్బా పప్పు మునగాక అనుకునేలాగా ఉంటుంది. అసలు ఎలాంటి పప్పు అయినా సరే దీని ముందు సరిపోదు, అంత బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. దానికోసం నేను అప్పుడే అసలు చెట్టు నుంచి మంచి ఇగురొచ్చింది మునగాకు, వర్షానికి తెచ్చుకున్నాను లేత మునగాకు. అలా ఒక కప్పు ఫుల్లుగా పప్పు తీసుకున్నాను. పప్పును కూడా నీట్గా కడుక్కుని తర్వాత మునగాకును కూడా నీట్గా కడుక్కున్న తర్వాత పప్పులు 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. తర్వాత మునగాకు ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. ఇంకా కారంగా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం అంటే కొంచెమే చింతపండు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చూసారు కదా, కొంచెమే చింతపండు వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది. అసలు మీకు మునగాకు వేసినట్టు కూడా తెలియదు, అంత మెత్తగా అయిపోతుంది. ఎవరన్నా మునగాకు తినని వాళ్ళకి కూడా చెప్పకుండా పెట్టేయచ్చు. వాళ్ళకి మునగాకు అని కూడా తెలియదు. ఇది టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుంది. తర్వాత మనం ఈలోపు పప్పు ఉడికేలోపు తాలింపుకి రెడీ చేసుకుందాము. దానికోసం చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం అంటే కొంచెం మెంతులు, అలాగే కరివేపాకు. చూసారు కదా, పప్పు 3 విజిల్స్కి ఇలా మెత్తగా ఉడికిపోయింది. దానిలో రాళ్ళ ఉప్పు వేసుకుని పప్పు మెత్తగా మెదుపుకోవాలి పప్పుని. చూసారు కదా, పప్పు గుత్తితో ఇలా మెత్తగా పప్పుని మెదుపుకుంటే అసలు మునగాకు ఉడికిపోతుంది, మీకు కనపడదు ఆకు అనేది కూడా. చూసారు కదా, ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పప్పు మళ్ళీ కొంతసేపటికి గట్టిగా అయిపోతుంది. మనము లూజ్గా చేసుకుంటే చిక్కగా అవుతుంది కాబట్టి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి. తర్వాత తాలింపు వేసుకుందాము. దానికోసము గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ అనేది ఒక 3 to 4 స్పూన్స్ అనేది వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2, అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు కూడా దీనిలో వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత పప్పు కూడా దీనిలో వేసుకోవాలి. చూసారు కదా, పప్పు రెడీ అయింది, మునగాకు పప్పు. అసలు ఎంత బాగుందంటే తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయాలి. మునగాకు అంటే మనకి హెల్త్కి చాలా మంచిది. తినని పిల్లలు కూడా ఉంటారు. పిల్లలకి ఇలా కలిపేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియదు. చూసారు కదా, ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అలాగే పప్పు వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హెల్త్గా ఎంతో మంచిది అన్నప్పుడు మనం ట్రై చేయడంలో తప్పలేదు కదా. మునగాకు చెట్టు ఉన్న వాళ్ళు వీక్లీ 2 సార్లు అయినా తినొచ్చు, మునగాకు అంత మంచిది కాబట్టి. లేని వాళ్ళు పక్కన చెట్టుకి వెళ్ళి అడిగి తెచ్చుకుని అయినా సరే మరి చేసుకోండి కంపల్సరీ. ఒక్కసారి చేసి నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.